శుభోదయం చిల్డ్రన్. నిన్నటి వరకు అందరూ చేశారు నాన్న. సో ప్రతిరోజు మీరు ఏ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకోండి, పెండింగ్ ఉంచొద్దు. అండ్ ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే హ్యావ్ టు కమ్ టు స్కూల్ అండ్ సబ్మిట్ యువర్ books. Okay children, so today we are going to learn a new chapter children. Before telling the chapter name, I want to give some examples you. Okay, so everybody listen carefully. Okay, yes, see children. See children, what are these? ఇవి ఏంటి? ఆ సెట్ ఆఫ్ కప్స్ అన్నమాట. ఒక్కొక్క సెట్ లో ఎన్ని కప్స్ ఉన్నాయి? 2 కప్స్ ఉన్నాయి. సో హియర్ నంబర్ ఆఫ్ కప్స్ 2, హియర్ 2 అండ్ హియర్ ఆల్సో 2. టోటల్ నంబర్ ఆఫ్ కప్స్, టోటల్ అన్నప్పుడు ఏం చేయాలి? మనం ఎడిషన్ చేయాలి. 2 + 2 + 2. ఓకే, సో 2 ఇన్ ద మైండ్, టేక్ 2 fingers. 2 after 3 4. 4 in the mind, take 2 fingers. 4 after 5 6. So total number of cups 6. Count చేయండి ఒకసారి. 1 2 3 4 5 6. So total number of cups 6. Right. See children, here what are these? These are candles. In each set how many candles are there? 3 candles. So 3, here also 3, here also 3. So 3 sets of candles. So total number of candles 3 plus 3 plus 3. Total అన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్లస్ చేయాలి. కాబట్టి I keep plus and here. So now 3 in the mind, take 3 fingers. 3 after 4 5 6. 6 in the mind, take 3 fingers. 6 after 7 8 9. So total number of candles 9. సో చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి కదా మనకి. సో ఇక్కడ మనం ఏం చేసాం నాన్న? ఒకే నెంబర్ని, సేమ్ నెంబర్ని ఎడిషన్ చేసాం కదా. సో సేమ్ నెంబర్ని ఎడిషన్ చేసాం. ఇక్కడ 3 మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 times 2. 3 times 2 కదా. సో 3 times 2 అంటే ఈ టైమ్స్ బదులు ఇన్స్టెడ్ ఆఫ్ టైమ్స్ వి కీప్ ఇంటూ. 3 2s are 6. 3 2s are 6. మనం సింపుల్గా చెప్పేసాం కదా ఇప్పుడు 3 2s are 6 అని. 2 in the mind, take 2 fingers. 4 in the mind, take 2 fingers. 6 ఇలా కౌంట్ చేయడానికి మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో సింపుల్గా 3 2s are 6 అనేది మనకి ఈజీగా వస్తుంది కదా. సో రిపీటెడ్గా ఎడిషన్ చేసే బదులు రిపీటెడ్ ఎడిషన్ మనం సింపుల్గా మల్టిప్లై చేస్తాం అనమాట. సో హియర్ ఆల్సో సీ చిల్డ్రన్, 3 plus 3 plus 3. Here how many times repeated? 3. 3 times 3. 3 times 3 repeated. Okay, so 3 and the times instead we keep into sign and 3. 3 3s are how much children? 9. So 9 వచ్చింది కదా మనకి ఇక్కడ. సో రిపీటెడ్ ఎడిషన్ బదులు మనం ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ డూయింగ్ మల్టిప్లికేషన్ అనమాట. ఓకే, సో సింపుల్గా మనకి తొందరగా ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో ఎడిషన్ అనేది ఇట్ టేక్స్ సమ్ టైమ్. అదే మనకి ఇది చిన్న నెంబర్ కాబట్టి మనం కొంచెం లేట్ అయినా కరెక్ట్గా కౌంట్ చేయగలం. కానీ పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనం అడిషన్ చేసేటప్పుడు మనకి చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు. అందుకని దాని బదులు మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాం. సో వాట్ ఈస్ టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ మల్టిప్లికేషన్. ఏంటమ్మా మన టాపిక్ ఇవాళ? మల్టిప్లికేషన్.
సో మనకి ఎడిషన్ సైన్ ఎలాగైతే ప్లస్ మల్టిప్లికేషన్ సైన్ ఏంటి ఇంటూ. వాట్ ఈస్ అవర్ మల్టిప్లికేషన్ సైన్ ఇంటూ. ఓకే, మల్టిప్లికేషన్ సైన్ ఈస్ ఇంటూ. సో మల్టిప్లికేషన్ మనం ఇంకా ఎలా చెప్తాము, రిపీటెడ్ addition is called multiplication. Repeated addition is called multiplication. For example, మనం ఒక బుక్ తీసుకొచ్చాం. It is 5 rupees. Cost of బుక్ ఈజ్ 5 rupees. అట్లాంటివి నాకు 4 బుక్స్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, 5 టైమ్స్ని 4 వేస్తాను కదా. సో 4 times 5. సో 5 plus 5 10, 10 plus 5 15, 15 plus 5 20. సో ఇంతసేపు మనం యాడ్ చేయకుండా మనకి 5 కాబట్టి త్వరగా మనం యాడ్ చేస్తాం. అదే మనకి పెద్ద నెంబర్స్ అనుకోండి, మనకి మల్టిప్లై చేయడం కష్టం అవుతుంది కదా, ఎడిషన్ చేయడం కష్టం అవుతుంది కదా. అందుకని మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఎడిషన్ బదులు మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 times 5 కదా, 4 times 5. సో ఇన్స్టెడ్ ఆఫ్ టైమ్స్ వి యూజ్ ఇంటూ. 4 5s are how much, 20. సో మనకి టేబుల్స్ వచ్చేస్తే మల్టిప్లికేషన్స్ అంటే రిపీటెడ్గా చేసే సేమ్ నెంబర్ని మనం మల్టిప్లై ద్వారా మనం ఆన్సర్ని తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో టుడేస్ అవర్ టాపిక్ నేమ్ ఈజ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ మీన్స్ రిపీటెడ్ అడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. ఒకే నెంబర్ సేమ్గా రిపీట్ అవుతూ దాన్ని మనం యాడ్ చేసే బదులు మల్టిప్లై చేస్తాం అన్నమాట. మల్టిప్లికేషన్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోవాలి. ఓకే, సో ఎవ్రీబడి షుడ్ లర్న్ టేబుల్స్. ఓకే చిల్డ్రన్, సో ఇదంతా మీరు నోట్ చేయక్కర్లేదు, నేను మీ క్లాస్కి పంపిస్తాను, అందులో చూసి మీరు నోట్ చేయండి. జస్ట్ యూ హ్యావ్ టు లిసన్ చిల్డ్రన్. ఓకే, it is a book. Okay, its cost 16 rupees. దీని కాస్ట్ ఎంత, 16 rupees అనుకోండి. ₹16. ఇటువంటివి ఎన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ, 3 బుక్స్ ఉన్నాయి. సో ఈ 3 బుక్స్ని మనం టోటల్ 3 బుక్స్ కాస్ట్ ఎంతో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి సేమ్గా ఒకే నెంబర్ రిపీట్ అయింది కదా, ఏంటి 16 16 16. సో 16 మనం 3 టైమ్స్ యాడ్ చేసే బదులు మనకి 3 times 16 కదా, 16 into 3 ఇలా వేస్తాం అనమాట. ఓకే, నా మనందరికి 3 టేబుల్ తెలుసు కదా, 3 6 are how much, 18. సో 18లో 8 ఇక్కడ వేసుకొని ఇవన్నీ నెక్స్ట్ ప్లేస్లో క్యారీ చేయాలి. 3 1s are 3, 3 plus 1 4, 48. సో ఇప్పుడు అడిషన్ చేసి చెక్ చేద్దామా మనం చేసింది రాంగా రైటా. 6 in the mind, take 6 fingers. 6 after 7 8 9 10 11 12. Okay, 12 in the mind, take 6 fingers. 12 after 13 14 15 16 17 18. So write 8 here and carry 1 here. Now 1 plus 1 2, 2 plus 1 3, 3 plus 1 4, 48. చూసారా, ఇట్ టేక్స్ లాంగ్ టైం, మోర్ టైం. ఇక్కడ మనం సింపుల్గా తొందరగా చేసేసాం. సో మనకి మనకి టేబుల్స్ వస్తే కనుక మనం ఈజీగా ఇలాంటివి ఎన్ని సమ్స్ అయినా మనం చేసేయచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎడిషన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మల్టిప్లికేషన్లో మనం త్వరగా చేసేయచ్చు. అప్పుడు కూడా మనకు ఒక్కొక్కసారి ఈ ఎడిషన్లో ఎక్కడ మిస్టేక్ రాకుండా ఉంటే కరెక్ట్ వస్తుంది ఆన్సర్. ఎప్పుడైనా మనం చిన్నది మిస్ చేసాం అనుకోండి, ద హోల్ ఆన్సర్ విల్ బి రాంగ్. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ ఎడిషన్ రిపీటెడ్ సేమ్ నెంబర్ ఒకే నెంబరు ఎక్కువసార్లు ఎడిషన్ చేయవలసి వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము, మల్టిప్లై చేస్తాం. ఓకే చిల్డ్రన్, ఎస్. నౌ టేక్ యువర్ బుక్ చిల్డ్రన్. అర్థమైంది కదా మల్టిప్లికేషన్ అంటే. సో వాట్ ఈస్ మల్టిప్లికేషన్? మల్టిప్లికేషన్ మీన్స్ రిపీటెడ్ ఎడిషన్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేషన్. అండ్ మల్టిప్లికేషన్ సైన్ మనకి ఎడిషన్కి ఎలాగైతే ప్లస్ సైన్, సబ్ట్రాక్షన్కి ఎలాగైతే మైనస్ సైన్ ఉంటుందో మల్టిప్లికేషన్కి ఇంటూ సైన్ యూస్ చేస్తాం. మన టేబుల్స్లో యూస్ చేస్తాం కదా, ఈ సైన్ ఏమంట, ఇంటూ. ఓకే, నౌ రైట్ ద స్పెల్లింగ్స్ అమ్మా.
first one is multiplication. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీరు వినండి, ఏం రాయక్కర్లేదు, ఇక్కడ నుంచి మీరు రాయండి, నోట్ చేసుకోండి. ఓకే. The second one is plus, plus, this plus sign. Third one is minus, minus, minus. Fourth one is into, into. Into sign is this. And the fifth spelling is product. ప్రొడక్ట్ అంటే మనం మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మనం ప్రొడక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 3s are 6. హియర్ ద 6 ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొడక్ట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ స్పెల్లింగ్ మల్టిప్లై, multiply, multiply. digit, digit. each, each. total, total. regroup, regroup. The 11th one is together, together. So, these spellings note cheyandamma, and tomorrow we'll meet again in the next class. Thank you, children.